ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. ఈ మాసం ఆషాఢమాసమని మనకు హైందవ కాలమాన పంచాంగాన్ని అనుసరించి పిలుచుకునేటువంటి మాసనామధేయం. ఈ హైందవ ధర్మాన్ని అనుసరించినట్టుగా మనము చూసినట్టయితే ఆషాఢ మాసంలో శుభకార్యాలేవి చెయ్యరు. ఎందుకని అనేటువంటి అంశాన్ని సిద్ధాంతపరంగా కంటే కూడా ఆషాఢ మాసం అధ్యాత్మ మాసంగా మిగిలినటువంటి విశేషాలన్నీ కూడా ఈ ఆషాఢ మాసాన్ని ఆశ్రయించి ఉంటాయి. జగన్నాథ మాసంగా కూడా మనకి ఈ యొక్క ఆషాఢ మాసంలో వైశిష్ట్యం కలిగి ఉన్నది. ఎందుకు అంటే జగన్నాథ రథయాత్రాదులు, తొలి ఏకాదశి ఇత్యాది పర్వదినాలతో పరమాత్మను మనం ఆత్మతో అనుసంధింపజేసుకునేటువంటి పవిత్ర మాసం ఆషాఢ మాసం. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి మాసం పౌర్ణమి రోజు ఉంటుంది కనుక కొన్ని శుభకార్యాలకు రాక్షస నక్షత్రాలు పనికిరావు కనుక ఇలాంటి అనేక జ్యోతిష్య విధానాలను అనుసరించి శుభకార్యాలకైతే ఈ మాసం నిషేధమాసం కానివ్వండి, ధర్మాచరణకు మాత్రం శ్రేష్టమైనటువంటి మాసం వ్రతమాసం కింద మనకు ఈ యొక్క ఆషాఢ మాసం పిలువబడుతున్నది, కొనియాడబడుతున్నది. ఇంకా అంతకంటే కూడా చాలా గొప్పగా చెప్పాలి మనం ఆషాఢ మాసంలో అంటే చాతుర్మాస్య వ్రత దీక్షలు మొదలు పెట్టుకునేటువంటి వ్రతమాసం. అందుకే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమ ధర్మాలు వారు అందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించటానికి శుభకాలం ఈ యొక్క ఆషాఢ మాసం. శయనైకాదశి అంటాం. నిన్నటి రోజున మనకు శయనైకాదశి, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి ఏకాదశి. మళ్ళీ ఉత్థాన ఏకాదశి అని మనకు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ యోగ నిద్రలో నుంచి జగత్పరిపాలనార్థం జగన్నాథుడు మళ్ళీ కూడా నిద్ర నుంచి జాగృతావస్థలోకి వచ్చేటువంటి కాలాన్ని మనం ఉత్థాన ఏకాదశి అంటున్నాం. ఈ 4 మాసాలు విష్ణు శక్తి మనకు లోకంలో యోగపరమై ఉంటుంది కనుక ఈ 4 మాసాలు యోగాన్ని అవలంబించటానికి ఉత్తమమైనటువంటి మాసాలు. అది నిన్నటి నుంచి మనకు ప్రారంభమైనటువంటి వ్యవహారం మనకు అవగతమై ఉన్నది. తొలి ఏకాదశి, సుప్త ఏకాదశి, శయన ఏకాదశి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం. మరి యోగానికి విష్ణు జగన్నాథుడు నిద్రలేకి ఉపక్రమించటానికి యోగానికి సంబంధం ఏమిటి అంటే, విష్ణువు జాగ్రత్త స్వరూపుడైతే కృష్ణ పరమాత్మ యోగస్వరూపుడు. అందుకే మనకు గీతాశాస్త్రంలో కూడా ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అని. కాబట్టి యోగ నిద్రలేకి ఉపక్రమించినటువంటి జగన్నాథుడి యొక్క మరొక్క రూపము అంటే పర్యాయవాచక పదంలో కృష్ణనామాన్ని మనం ఎప్పుడూ కూడా అనుసంధిస్తూ ఉంటాం.
రెండవ మాహాత్మ్యం ఏమిటంటే గురు పౌర్ణమి రోజున యతులందరూ కూడా చాతుర్మాస్యాన్ని స్వీకరించి అవకాశాన్ని బట్టి 4 మాసాలు 2 మాసాలు, ఎందుకంటే మనకు మాసము పక్షము రెండూ కూడా ఏకనామాత్మకంగా వ్యవహరింపబడుతున్నది. మాసావై పక్షాః అనేటువంటి నియమంతో ఈ ప్రకారంగా ఆ రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని మనకు పురాణం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యత. వ్యాసుల వారి యొక్క జననము ఆ రోజు జరిగి ఉన్నది కాబట్టి వ్యాసులు అంటే మొట్టమొదటి గురు పరంపరలో మనకు, అందుకే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అని మనం అంటున్నాం. శంకరాచార్య మధ్యమామన్నా వ్యాస భగవానుడు త్రిమతాలకు కూడా ఆచార్యత్వాన్ని వహించినటువంటి వారు కాబట్టి భారతదేశంలో ఎన్ని మతాలు, ఆఖరి బౌద్ధులకు సన్యాస దీక్ష ఇచ్చి బౌద్ధ తత్వాన్ని ప్రతిపాదింపజేసినటువంటి బౌద్ధుడు కూడా ఆషాఢ పౌర్ణమి సందర్భాన వారికి దివ్య జ్ఞానోపదేశాలు చేశారేను. వారు కూడా గురు పౌర్ణమి రోజున విశేషమైనటువంటి వారి వారి విధుల్లో వారి యొక్క నియమాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి గురుత్వం అనేటువంటిది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఏ విద్యను ఈరోజు మనం చూస్తూ ఉన్నా దానికి ప్రథమ స్థానం, జన్మస్థానం గురువు దగ్గర నుంచినే ప్రారంభమవుతూ ఉంటుంది. అందులో మన భారతదేశంలో సనాతన ధర్మంలో గురువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, జ్ఞానానికి, భగవద్ దర్శనానికి, తపస్సుకు, సకల రాజ్యంలో ధర్మాలు సకాలంలో నడవాలన్నా, రాజ్యాన్ని నడిపించాలన్నా వాంగ్మయ స్వరూపంగా గురువు యొక్క విజ్ఞానమే ముందు నడుస్తూ వెనకాల మిగిలినటువంటి ప్రజానీకమంతా కూడా నడుస్తూ ఉంటుంది. అటువంటి శిక్షణ ప్రధానంగా ఉండేటువంటి దేశం భారతదేశం. క్రమశిక్షణ శిక్షణ కూడా. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చాతుర్మాస్య ఆరంభకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, వ్యాస భగవానుడి యొక్క జన్మకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అనేటువంటి విశేషమైనటువంటి వ్రతాన్ని యతులందరూ కూడా ఆరంభిస్తూ ఉన్నారు.